Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube channel. నేను మీ డాక్టర్ ఎం మల్లారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు MMR Commerce Academy YouTube ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఈ రోజు వీడియోలో మనం ఇన్కమ్ ట్యాక్స్ అనే సబ్జెక్ట్ నుండి 200 మోస్ట్ ఇంపార్టెంట్ MCQ సిరీస్లో భాగంగా మరొక టాపిక్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఈరోజు టాపిక్ ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ అనే ఇంపార్టెంట్ టాపిక్ నుండి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఏంటని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ అనే టాపిక్ నుండి పార్ట్ 1లో భాగంగా ఒక 20 మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక బిడ్ బ్యాంక్ అనేది సిపిగెట్ ఎంకామ్ ఎంట్రన్స్తో పాటుగా కామర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినటువంటి కామర్స్ నెట్, సెట్, కామర్స్ జేఎల్, డిఎల్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అదర్ కామర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ బిట్స్ ఉపయోగపడతాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను ముందు చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక మరొక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఫైనాన్షియల్ అకౌంటింగ్ నుండి, తర్వాత అడ్వాన్స్డ్ అకౌంటింగ్ నుండి బిజినెస్ ఎకనామిక్స్ సంబంధించిన బిడ్ బ్యాంక్ వీడియోలను ఆల్రెడీ నా ఛానల్ అప్లోడ్ చేసి ఉన్నాను. వాటికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వాటిని కూడా చూడండి, మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక మిమ్మల్ని ఒక బీకామ్ విద్యార్థి స్థాయి నుండి మీకు ఉద్యోగం వచ్చేంత వరకు అవసరమైన కంటెంట్ అంతా కూడా ఎప్పటికప్పుడు నేను అందిస్తుంటాను. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక ఇన్కమ్ ట్యాక్స్ అనే సబ్జెక్టు సిపిగెట్ ఎంకామ్ ఎంట్రన్స్లో భాగంగా దీని నుండి 10 బిట్స్ వరకు కవర్ అవుతుంటాయి 10 మార్క్స్కి. ఇక ఇప్పటివరకే మనం 3 టాపిక్స్ సంబంధించిన వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇన్కమ్ ట్యాక్స్ నుండి. ఈరోజు వీడియో ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ అనేది ఒక ప్రధానమైన హెడ్. మనకు 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి. సో వాటిలో ఫస్ట్ హెడ్ ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ. ఈ టాపిక్ నుండి మనకు సిపిగెట్ ఎంకామ్ ఎంట్రన్స్ కానీ అదర్ కామర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ 2 to 3 బిట్స్ వరకు కవర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ బిట్స్ని మీరు జాగ్రత్తగా వినండి. ఇక ఈరోజు ఇంపార్టెంట్ బిట్స్ ఏందని మనం చూద్దాం. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ హెడ్ ఈజ్ కవర్డ్ అండర్ విత్ సెక్షన్? ఏ సెక్షన్ 15 to 17, బి సెక్షన్ 22 to 27, సి సెక్షన్ 28 to 44, సెక్షన్ డి సెక్షన్ 45 to 55A. సో ద కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఏ, సెక్షన్ 15 to 17. అంటే 3 సెక్షన్స్ మాత్రమే. సో ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ హెడ్ అనేది ఈ 3 సెక్షన్లో కవర్ చేయడం జరిగింది, 15, 16, 17. మరి మిగతా 22 to 27 అనేది ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, 28 to 44 అనేది ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, 45 to 55A అనేది క్యాపిటల్ గెయిన్స్ అనే టాపిక్ కవర్ చేయడం జరిగింది. సో కాబట్టి సెక్షన్లు కూడా గుర్తుపెట్టుకోండి, ప్రీవియస్ ఇయర్లో సెక్షన్స్ పైన కూడా క్వశ్చన్ కవర్ చేయడం జరిగింది. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్, సాలరీ రిసీవ్డ్ బై ఏ పార్ట్నర్ ఇన్ ఏ ఫర్మ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్? మరి సాలరీని ఏ విధంగా ట్రీట్ చేస్తారు అంటే ఒక ఇండివిజువల్కి సాలరీని ఎలా ట్రీట్ చేస్తారు? ఇన్కమ్ ఫ్రమ్ సాలరా, లేదా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెసా, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషనా, ఎలా ట్రీట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో సాలరీ రిసీవ్డ్ బై ఏ పార్ట్నర్ ఇన్ ఏ ఫర్మ్ అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, బి ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, సి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. మరి ఇక్కడ సాలరీ అనే పదం ఉందని చెప్పి మీరు ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ అని పెట్టకూడదు. సో if a partner receives salary from his firm, then that should be treated as a business. Therefore, it is treated as a income from business or profession గా మనం ట్రీట్ చేయాలి. కాబట్టి ఆప్షన్ బి is the correct one, income from business or profession. Next one, honorarium received by an MLA or an MP is treated as? సో జనరల్గా వీరిని ఎమ్మెల్యే కానీ ఎంపీని మనం పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా ట్రీట్ చేస్తాం. దే ఆర్ నాట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, బట్ they are elected by the people. They are representatives of the people only. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, అందుకే వారికి సాలరీ అనే బదులు హానరోరియం అని పిలుస్తారు. ఏ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ, బి ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, సి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, డి నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ద హానరోరియం received, remuneration received by an MLA or an MP is treated as income from other sources. It is not treated as a income from salary. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ హెడ్ కింద ఈ కాంపోనెంట్ని తీసుకోకూడదు. సో దిస్ షుడ్ బి కవర్డ్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఇతర వనరుల నుండి ఆదాయంగా మనం పరిగణించాలి. కమింగ్ టు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సాలరీ రిసీవ్డ్ బై చీఫ్ మినిస్టర్ ఆర్ మినిస్టర్స్ ఈజ్ ట్రీటెడ్ యాజ్? సో ఇది కూడా మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఇది యూజీసీ నెట్లో కూడా ఒకసారి అడగడం జరిగింది.
మరి సాలరీ రిసీవ్డ్ బై చీఫ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్, ఈ చీఫ్ మినిస్టర్ కానీ మినిస్టర్ అనేవారు గవర్నమెంట్ ఎంప్లాయీస్గా కన్సిడర్ చేయబడతారు. అంటే ప్రభుత్వాన్ని నడుపుతారు కాబట్టి ప్రభుత్వ అధికారులుగా వీరిని ట్రీట్ చేయడం జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫీసర్స్గా. సో కాబట్టి వీళ్ళు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, బట్ అగైన్ ఎట్ ద సేమ్ టైం చీఫ్ మినిస్టర్ కాబట్టి గవర్నమెంట్ పోర్ట్ఫోలియోస్ అన్నీ కూడా నిర్వహిస్తుంటారు కాబట్టి వీరిని ప్రభుత్వ అధికారులుగా మనం ట్రీట్ చేస్తాం. కాబట్టి whatever the salary received by the chief minister and other ministers is treated as ఏ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీగా ట్రీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్ కవర్ చేస్తాం. సో ఇది నాట్ ఓన్లీ సిపిగెట్, అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ పాయింట్స్ కవర్ కావడానికి మనకు అవకాశం ఉంది. నెక్స్ట్ వన్, కంపోనెంట్స్ ఆఫ్ సాలరీ ఇన్కమ్ ఇంక్లూడ్. సో వాట్ ఆర్ ద కంపోనెంట్స్ ఆఫ్ సాలరీ ఇన్కమ్? ఏ సాలరీ, బి అలవెన్సెస్, సి పర్క్విజిట్స్ అండ్ ప్రాఫిట్స్ ఇన్ లై ఆఫ్ సాలరీ. సో ఈ 4ని మనం కంపోనెంట్స్ ఆఫ్ సాలరీ ఇన్కమ్గా ట్రీట్ చేస్తాం. సో సాలరీ అనే హెడ్ అనేది బ్రాడ్ టర్మ్ ఇది. ఈ బ్రాడ్ టర్మ్లో ఈ 4 కంపోనెంట్స్ ఉంటాయి: సాలరీ, అలవెన్సెస్, పర్క్విజిట్స్ అండ్ ప్రాఫిట్స్ ఇన్ లై ఆఫ్ సాలరీ. సో కాబట్టి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఇన్కమ్ ఈజ్ చార్జబుల్ అండర్ ద హెడ్ ఆఫ్ సాలరీ అండర్ డాష్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో ఈ క్వశ్చన్ అనేది సిపిగెట్ ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ 2023లో కవర్ చేయడం జరిగింది. సో అక్కడ పేపర్ అనాలిసిస్లో డిస్కస్ చేసాం. ఇక్కడ కూడా ఈ టాపిక్లో భాగంగా ఇక్కడ కూడా మళ్ళీ ఒకసారి మెన్షన్ చేస్తున్నాం. సో ఇన్కమ్ ఈజ్ చార్జబుల్ అండర్ ద హెడ్ ఆఫ్ సాలరీ అండర్ విత్ సెక్షన్. సో మనం ఇంతకుముందు కూడా డిస్కస్ చేసాం. ఏ సెక్షన్ 15, బి సెక్షన్ 20, సి సెక్షన్ 14, డి సెక్షన్ 16. సో మనకు ఈ ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ హెడ్ అనేది 15, 16, 17లో కవర్ అవుతుంది. ఈ ఇన్కమ్ అనేది ఇన్కమ్ ఫ్రమ్ సాలరీ హెడ్ నుండి ఛార్జ్ చేయబడుతుంది అనేది సెక్షన్ 15లో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి సో ఇట్ ఈస్ కవర్డ్ అండర్ సెక్షన్ 15గా మనం చెప్పవచ్చు. సో కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ప్రైమ్ సాలరీ? అంటే ఒక సాలరీ అనే వర్డ్లో ఏది ప్రైమ్ అమౌంట్గా ఉంటుంది అనేది క్వశ్చన్. ఏ అలవెన్సెస్, బి బేసిక్ పే, సి పర్క్విజిట్స్, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. మనం ఇంతకుముందే చూసాం సాలరీలో 4 కంపోనెంట్స్ ఉంటాయి. అందులో ప్రైమ్ కంపోనెంట్ ఏంటి అనేది క్వశ్చన్. ఇక్కడ అలవెన్సెసా, బేసిక్ పేనా, పర్క్విజిట్సా, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్సా? సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి బేసిక్ పే. సో బేసిక్ పే అనేది ప్రైమ్ అమౌంట్, అత్యధిక శాతం ఒక సాలరీలో ఉండే అమౌంట్ ఏంటంటే బేసిక్ పే. సో ఈ బేసిక్ పే అనేది ప్రైమ్ అమౌంట్ ఆఫ్ సాలరీగా మనం చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, సాలరీ ఈజ్ ట్యాక్సబుల్ ఆన్ డాష్ విచ్ ఎవర్ అకర్స్ ఎర్లియర్. మరి సాలరీ అనేది ఏ కాన్సెప్ట్ బేసిస్లో ట్యాక్సబుల్ అనేది మనకి ఇక్కడ క్వశ్చన్. ఏ అక్రూవల్ బేసిస్, బి రిసీట్ బేసిస్, సి బోత్ ఏ అండ్ బి, డి నన్ ఆఫ్ ది ఆప్షన్స్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి బోత్ ఏ అండ్ బి. ఏంటి మరి అక్రూవల్ బేసిస్ అంటే? స్టిల్ ఈవెన్ ఇఫ్ ద సాలరీస్ డ్యూ ఫ్రమ్ ది ఎంప్లాయర్, మనకు ఎండ్ ఆఫ్ ది ఫైనాన్షియల్ ఇయర్లో ఇంకా సాలరీ డ్యూ ఉన్నప్పటికీ ఆ డ్యూ అమౌంట్ పైన కూడా మనం ట్యాక్స్ పేమెంట్ చేయొచ్చు. అదర్వైజ్ ఒకవేళ సాలరీ రిసీవ్ చేసుకున్నామనుకోండి దానిపైన కూడా చేయొచ్చు. ఈ రెండిట్లో ఏది ముందు జరిగితే దాని ప్రకారం మనం సాలరీ పైన ట్యాక్స్ని పేమెంట్ చేయాలనేది ఈ యొక్క కాన్సెప్ట్. కాబట్టి ఐదర్ ఇట్ కెన్ బి అక్రూవల్ బేసిస్ ఆర్ రిసీట్ బేసిస్, విచ్ ఎవర్ అకర్స్ ఎర్లియర్, అకార్డింగ్ టు దట్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ ది సాలరీ ఇన్కమ్. సో కాబట్టి బోత్ ఏ అండ్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. అంటే రావాల్సిన జీతం పైన మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు, లేదా ఆల్రెడీ రిసీవ్ అయిన అమౌంట్ పైన. ఈ రెండిట్లో ఏది ముందుగా జరిగితే ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకు ఏది ముందుగా జరిగితే దాని ప్రకారం సాలరీ పైన ట్యాక్స్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. నెక్స్ట్ వన్, ఏ ఫిక్స్డ్ మానిటరీ బెనిఫిట్ గివెన్ బై ద ఎంప్లాయర్ టు అన్ ఎంప్లాయీ ఫర్ ఎ స్పెషల్ పర్పస్ ఈజ్ కాల్డ్. ఏ బేసిక్ పే, బి బోనస్, సి అలవెన్సెస్, డి పర్క్విజిట్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ అలవెన్స్. వాట్ ఈస్ ద అలవెన్స్? Allowance is a fixed monetary benefit given by the employer to an employee for a special purpose. అంటే ఒక యజమాని తన ఉద్యోగికి ప్రత్యేక అవసరాల కోసం ఇచ్చిన మొత్తాన్ని మనం అలవెన్స్ అని మనం చెప్పవచ్చు. భత్యాలు అంటారు తెలుగులో, దీన్ని అలవెన్స్ని భత్యము అని పిలుస్తారు. జస్ట్ లైక్ హెచ్ఆర్ఏ కానీ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఇలాంటివన్నీ కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి అలవెన్స్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్? సో ఇక్కడ అలవెన్సెస్ కెన్ బి బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ 2 categories. ఫస్ట్, ఫర్ స్పెషల్ కేటగిరీ ఎంప్లాయీస్, అలవెన్సెస్ ఫర్ స్పెషల్ కేటగిరీ ఎంప్లాయీస్,
allowances for general employees. So the allowances for general employees can again be classified into three categories. One is fully taxable allowance అంటాం. సో ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్స్గా చెప్పవచ్చు. తర్వాత ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ అలవెన్సెస్, పార్ట్లీ ట్యాక్స్డ్, పార్ట్లీ ఎగ్జెంప్టెడ్ అలవెన్స్ అని ఇట్లా జనరల్ ఎంప్లాయీస్ సంబంధించిన అలవెన్సెస్ను బ్రాడ్గా త్రీ కేటగిరీస్గా మనం డివైడ్ చేయొచ్చు. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్సెస్? ఏ డియర్నెస్ అలవెన్స్ ఆర్ డిఆర్. డిఆర్ మీన్స్ డియర్నెస్ రిలీఫ్. రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఇచ్చే డిఏని మనం డియర్నెస్ అలవెన్స్ అంటాం, కరువు భత్యంగా పిలుస్తాం. అదే రిటైర్ అయిన వారికి పెన్షనర్స్కి ఇచ్చే డిఏని మనం డిఏ అనుకోకుండా డిఆర్గా పిలుస్తాం, డియర్నెస్ రిలీఫ్ అని పిలవడం జరుగుతుంది, కరువు భృతి అని అంటారు. ఇక బి సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్, సి మెడికల్ అలవెన్స్, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ఇక్కడ ఇచ్చిన ట్యాక్సెస్ అన్నీ కూడా ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్స్గా మనం ట్రీట్ చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది ఎగ్జెంప్టెడ్ అలవెన్సెస్? మనకు ఫుల్లీ ట్యాక్సబుల్ అలవెన్స్ అని చెప్పాను, రెండోది ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ అలవెన్స్ ఉన్నాయి, పార్ట్లీ ట్యాక్స్డ్, పార్ట్లీ ఎగ్జెంప్టెడ్, ఇలా త్రీ కేటగిరీస్ ఉంటాయి. సో క్వశ్చన్ ఈస్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ది ఎగ్జెంప్టెడ్ అలవెన్సెస్? ఏ ఎనీ అలవెన్స్ పెయిడ్ టు హైకోర్ట్, సుప్రీం కోర్ట్ జడ్జెస్ ఆర్ చీఫ్ జస్టిస్. సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ మెంబర్స్, కమిషనర్స్ అంటాం వారిని, చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ యూపీఎస్సీ. బి ఫారిన్ అలవెన్స్ టు గవర్నమెంట్ ఎంప్లాయీస్. సి అలవెన్సెస్ రిసీవ్డ్ బై అన్ ఎంప్లాయీ ఆఫ్ యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, డిప్లొమాటిక్ ఆర్ కాన్సులేట్ స్టాఫ్. సో అదర్ కంట్రీస్ నుండి డిఫరెంట్ కంట్రీస్లో ఎవరైతే వర్క్ చేస్తుంటారో వాళ్ళని కాన్సులేట్ జనరల్స్ అంటారు, కాన్సులేట్స్ అంటారు. అందులో ఉండే స్టాఫ్ ఏదైతే అలవెన్స్ రిసీవ్ చేసుకుంటారో వీరందరినీ కూడా స్పెషల్ ఎంప్లాయీస్గా ట్రీట్ చేస్తారో వీటిని కంప్లీట్గా ఎగ్జెంప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఏబిసిలో ఉన్నటువంటి అలవెన్స్ అన్నీ కూడా ఎగ్జెంప్టెడ్ అలవెన్సెస్గా చెప్పవచ్చు. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ ది కరెక్ట్ వన్. వాట్ ఈస్ ద సీలింగ్ అమౌంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అండర్ సెక్షన్ 16(2) ఫర్ ది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్? సో మరి ఎంటర్టైన్మెంట్ అలవెన్స్లో మ్యాక్సిమం సీలింగ్ అమౌంట్ ఎంత సో అనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ దీనికి లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ త్రీ అని మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నంబర్ 1 యాక్చువల్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ రిసీవ్డ్ ఉంటుంది, బి 20% ఆఫ్ సాలరీ ఉంటుంది, సి 5,000. విచ్ ఎవర్ ఈజ్ లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ త్రీ విల్ బి ది ఎంటర్టైన్మెంట్ అలవెన్స్గా మనం ట్రీట్ చేయొచ్చు. కాబట్టి ఆప్షన్ చూద్దాం. ఆప్షన్ ఏ ₹5,000, బి 30% ఆఫ్ సాలరీ, సి ₹10,000, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ఇందులో మ్యాక్సిమం సీలింగ్ ఎంత అంటే 5,000 కంటే మిగతా ఏబి అనేది ఎక్కువ ఉన్నప్పటికీ 5,000 వరకు మాత్రమే ఈ అలవెన్స్ అనేది ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మ్యాక్సిమం సీలింగ్ ఆర్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఈస్ ₹5,000 ఓన్లీ. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ త్రీ అనేది కూడా ఆ కాన్సెప్ట్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, అకార్డింగ్ టు సెక్షన్ 10 సబ్సెక్షన్ 13A అండ్ రూల్ 2A, house rent allowance is allowed as deduction in case of employees in metro cities. సో ఎలా చూద్దాం అంటే లీస్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ త్రీ అనే కాన్సెప్ట్ ఇక్కడ కూడా చూస్తాం. ఏ యాక్చువల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్, బి రెంట్ పేడ్ మైనస్ 10% ఆఫ్ సాలరీ, సి 50% ఆఫ్ సాలరీ. ఇక్కడ సాలరీ మీన్స్ బేసిక్ పే ఓన్లీ, సో సాలరీ మీన్స్ బేసిక్ పే. సో డి లీస్ట్ ఆఫ్ ది ఆప్షన్స్ ఏబిసి. సో ఇక్కడ మనకు హెచ్ఆర్ఏ ఎంతవరకు ఎగ్జెంప్షన్ వస్తుందంటే యాక్చువల్ హెచ్ఆర్ రిసీవ్డ్ కానీ, లేదా బి రెంట్ పేడ్ మైనస్ 10% ఆఫ్ శాలరీ క్యాలిక్యులేట్ చేయాలి, 50% ఆఫ్ శాలరీ చేయాలి. ఇందులో లీస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం మనం హెచ్ఆర్ఏ ఎగ్జెంప్షన్ తీసుకోవచ్చు. కాబట్టి ఆప్షన్ డి లీస్ట్ ఆఫ్ ది అబౌవ్ త్రీ ఆప్షన్స్ ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఫర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అలవెన్స్ అండర్ సెక్షన్ 10 సబ్సెక్షన్ 14(1) యాక్చువల్ అమౌంట్ స్పెంట్ ఈజ్ అలౌడ్ యాజ్ ఎగ్జెంప్షన్. అంటే ఏ అలవెన్స్ సంబంధించి ఆ ఇచ్చిన అలవెన్స్లో యాక్చువల్గా స్పెండ్ చేస్తారో వాటికి మాత్రమే ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో వాటిలో ఏ యూనిఫామ్ అండ్ హెల్పర్ అలవెన్స్, బి డైలీ అండ్ కన్వేయన్స్ అలవెన్స్, సి ట్రాన్స్ఫర్ అండ్ అకాడమిక్ అలవెన్స్, డి ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, ద అమౌంట్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఈజ్ లిమిటెడ్ టు. సో ఇది లాస్ట్ ఇయర్ సిపిగెట్ ఎంకామ్ ఎంట్రన్స్ టెస్ట్ 2023లో ఈ క్వశ్చన్ కవర్ చేయడం జరిగింది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో. సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఎంతవరకు ఎగ్జామ్ చేయడం జరుగుతుంది? ఆప్షన్ ఏ
rupees 100 per month per child up to 3 children. B, rupees 1000 per year per child up to 2 children. C, rupees 100 per month per child up to 2 children. So D, none of the options. So the correct ఏంటంటే 100 rupees per month per child up to 2 children is allowed as an exemption for children education allowance. సో చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఒక్కొక్క చైల్డ్కి 100 రూపీస్ చొప్పున పర్ మంత్కి ఇద్దరు చిల్డ్రన్ వరకు ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది లిమిట్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ద మ్యాక్సిమం ఎగ్జెంప్టెడ్ అమౌంట్ ఫర్ చిల్డ్రన్ హాస్టల్ అలవెన్స్ అంది. అది ఎడ్యుకేషన్ అలవెన్స్, ఇది హాస్టల్ అలవెన్స్ ఈజ్ ఏ రూపీస్ 300 పర్ మంత్ పర్ చైల్డ్ అప్ టు 2 చిల్డ్రన్. బి రూపీస్ 100 పర్ మంత్ పర్ చైల్డ్ అప్ టు 2 చిల్డ్రన్. C, rupees 1000 per year per child up to 3 children. D, none of the option. So the correct one is rupees 300 per month per child up to 2 children. ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఏమో 100 per month per child up to 2 children. హాస్టల్ అలవెన్స్ ఏమో 300 per month per child up to 2 children. ఈ రెండు పాయింట్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వన్. The maximum exempted limit for truck driver air hostess allowance is A, rupees 5000 per month. B, 10,000 per month. C, 20,000 per month. D, none of the options. So the correct one is rupees 10,000 per month అనేది ఈ ట్రక్ డ్రైవర్ కానీ ఎయిర్ హోస్టెస్ అలవెన్స్ అనేది ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాక్సిమం ఎగ్జెంప్షన్స్ ఆర్ కరెక్ట్ రిగార్డింగ్ స్పెషల్ అలవెన్సెస్. సో ఇక్కడ కొన్ని స్పెషల్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక పర్టికులర్ ఏరియాలో కానీ స్పెషలైజ్డ్ ఏరియాలో పనిచేసే ఎంప్లాయీస్కి స్పెషల్ అలవెన్స్ ఇస్తారు. ఇక్కడ వాటికి సంబంధించిన మ్యాక్సిమం లిమిట్ ఏంటని మన క్వశ్చన్. ఏ, కాంపోజిట్ హిల్ కాంపెన్సేటరీ అలవెన్స్ రూపీస్ 7000 per month. బి, బోర్డర్ ఏరియా రిమోట్ ఏరియా అలవెన్స్ రూపీస్ 1300 per month. సి, ట్రైబల్ ఏరియా అలవెన్స్ రూపీస్ 200 per month. డి, ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ఇక్కడ ఉన్న ఏబిసిలో ఉన్నటువంటి ఈ 3 మ్యాక్సిమం లిమిట్స్ కూడా కరెక్ట్ లిమిట్స్. ఈ 3 పాయింట్లు కూడా గుర్తుపెట్టుకోండి, వీటి నుండి కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సో డి, ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్ ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద ఫెసిలిటీ ప్రొవైడెడ్ ఆర్ బెనిఫిట్ ఎక్స్టెండెడ్ టు అన్ ఎంప్లాయీ బై ద ఎంప్లాయర్ ఈజ్ నోన్ యాజ్. సో ఏదైనా అపార్ట్ ఫ్రమ్ సాలరీ వాట్ ఎవర్ ద బెనిఫిట్ ఈజ్ ప్రొవైడెడ్, సాలరీకి అదనంగా ఒక ఉద్యోగికి కల్పించిన అదనపు ప్రయోజనాలు ఏమని పిలుస్తారు. ఏ, అలవెన్స్. బి, పర్క్విజిట్. సి, బోనస్. పెర్క్స్ అని కూడా పిలుస్తారు వీటిని. సి, బోనస్. డి, ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ పెర్క్విజిట్. బి, పెర్క్విజిట్, పెర్క్స్ అని పిలుస్తారు. సో సాలరీకి అదనంగా ఉద్యోగం కల్పించిన వసతులన్నింటిని కూడా మనం ఈ పెర్క్విజిట్స్గా పిలవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రెంట్ ఫ్రీ అకామిడేషన్ కానీ, కన్సెషనల్ రెంట్ అకామిడేషన్ కానీ, ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ కానీ, డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీ కానీ, ఇటువంటి వాటిని ఇన్సూరెన్స్ కానీ, ఇటువంటి వాటిని కూడా మనం పెర్క్విజిట్స్గా మనం చెప్పవచ్చు. ఇక ఈ పార్ట్ 1 వీడియోలో ఇది లాస్ట్ క్వశ్చన్ అండి. ద ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ వాజ్ అబాలిష్డ్ బై. ఫ్రింజ్ బెనిఫిట్స్ అంటే ఏంటి? అదనపు ప్రయోజనాలు. ఇక్కడ పెర్క్విజిట్స్ ఆర్ డిఫరెంట్, ఫ్రింజ్ బెనిఫిట్స్ ఆర్ డిఫరెంట్. ఈ ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ అనేది రద్దు చేయడం జరిగింది. ఎప్పుడు? ఏ ఫైనాన్స్ యాక్ట్ ప్రకారం రద్దు చేయబడింది. ఏ, ద ఫైనాన్స్ యాక్ట్ 2009. బి, ద ఫైనాన్స్ యాక్ట్ 2010. సి, ద ఫైనాన్స్ యాక్ట్ 2008. డి, ఆల్ ఆఫ్ ది ఆప్షన్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ద ఫైనాన్స్ యాక్ట్ 2009లో ఈ ఫ్రింజ్ బెనిఫిట్ ట్యాక్స్ను అబాలిష్ చేయడం, రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఇక అసెస్మెంట్ 2010-11 నుంచి ఈ ఫ్రింజ్ బెనిఫిట్స్ పైన ట్యాక్స్ క్యాల్కులేట్ చేయడం అనేది ఉండదు. కానీ ఈ పెర్క్విజిట్స్ పైన ట్యాక్స్ క్యాల్కులేట్ చేయడం అనేది కంటిన్యూ అవుతూ ఉంది. సో దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్, బాగా ప్రాక్టీస్ చేయండి. తప్పకుండా వీటి నుండి 1 or 2 బిట్స్ మీకు కవర్ అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్స్ని మనం పార్ట్ బి వీడియోలో మనం చూద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. సో మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ బిట్ బ్యాంక్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.